ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చూసే ప్రజలను కూడా నేను కోరుకున్నది ఒకటే, మేమేదో ప్రభుత్వం మారింది కాబట్టి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద కక్షతోటో ఈర్ష్యతోటో లేకపోతే పగ తీర్చుకోవాలని మేము ఉద్యోగాల నుంచి తీయట్లేదు. ఏ ఉద్యోగస్తునైనా రమ్మని చెప్పనండి, ఇదిగో నాకు ప్రాపర్ గా నేను రిక్రూట్మెంట్ చేశారు, లేదా నేను రిక్రూట్మెంట్ చేసి నేను ప్రాపర్ గా అటెండ్ అయ్యాను, నేను వాళ్ళకి తొత్తులుగా పనిచేయలేదు, లేదా రోజు ఆఫీస్కి వచ్చాను అని చెప్పానండి. మరి ఇంత ప్రాపర్ గా ఇన్ని చేస్తే దాదాపు ఈ రోజు 2160 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. 1260 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తెచ్చినప్పు మీకు తెలుసా? కాంట్రాక్టర్లకు సప్లయర్స్ కు అప్పు ఈ సంస్థ ఈ రోజు 900 కోట్ల రూపాయలు బాకీ పడింది. ఏం చేశారని 900 కోట్లు? ఆల్రెడీ డ్రా చేసిన అమౌంట్ కొంత, ఇది ఇంకా బాకీ పడిందంటే అంటే ఏం చేశారని 900 కోట్లు? ఇంతమంది ఉద్యోగస్తులను ఏం పని చేశారు? మరి ఇంత పని చేస్తే ఈ సంస్థ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది? మొన్న కూడా చెప్పారు ఈ సంస్థ దివాలా అంచులో ఉందని. 2019లో బ్రహ్మాండంగా వెలుగొందుతున్నటువంటి సంస్థ ఒక 5 సంవత్సరాల్లో ఇంతమంది ఉద్యోగస్తులు దివాలా అంచుకు ఎందుకు వచ్చింది? ఇదిగో ఇలాంటి ఉద్యోగస్తులు ఉండటం వల్ల, వచ్చి పని చేయకపోవటం వల్ల. ఇది 410 మందిని తీసేస్తున్నాము. ఎవరైనా సరే ఏదో మేము అడ్డగోలకు తీసినాం అనుకుంటే, నేను ఇంకా ఒక ముక్క చెప్తున్నాను ఉద్యోగస్తులు కూడా, ఎవరైతే వాళ్ళందరూ తొలగిస్తున్నాం మీరందరూ సరే తెలుసో తెలియక వచ్చారో ఆ ఫార్మాలిటీస్ ఆ రోజున అధికారులు చేయాలి. జరిగింది ఒకటే చెప్తున్నాను, వాస్తవంగా చెప్పాలంటే మీ అందరి నుంచి రికవరీ పెట్టొచ్చు శాలరీస్. ఎవరైతే తీసుకున్నారో మీరు పని చేశారా లేదా పక్కన పెడితే, మీకు ప్రాపర్ గా అపాయింట్మెంట్ లేకుండా వచ్చారు, మీ అన్ని క్రెడెన్షియల్ చెక్ చేస్తే ప్రాపర్ గా లేవు కాబట్టి ఇంకా ఎక్కువగా మాట్లాడితే మీ అందరి నుంచి రికవరీ పెట్టాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది. సో మీరు ఎవరు కూడా గోల చేయాలని చూసినా, దీని తర్వాత ఏదైనా చేయాలని చూస్తే మేము తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడము. మీ వైపు తప్పు ఉంది, మేము ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది మీ అందరికీ ఇంటర్నల్ గా కూడా. సో ఈ రోజు మొత్తం 410 మందిని తొలగిస్తున్నాము. దీని తర్వాత దీని లీగల్ గా దీని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు మా అధికారులు తీసుకుంటారు.